వెంకట్ చిలుకూరు నుంచి మెసేజ్ పెట్టారు. అయ్యగారు వందనాలు. నాగబాబు గారు, క్రిస్మస్ ఒకే డేట్కి వచ్చినట్టు గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగలు ఎందుకు ఒకే డేట్కు రావు? మా పేరు అబ్రహాం అంట. ఎందుకు రావు అని అంటే, రోమన్ గవర్నమెంట్ ప్రారంభమైన తర్వాత రోమన్ గవర్నమెంటే క్రిస్టియన్ గవర్నమెంట్ అయిపోయి క్రైస్తవ్యం రోమన్ సామ్రాజ్యంలో అధికారమతంగా మారిన తర్వాత ఆ రోమన్ కథోలిసిజంలో ప్రారంభమైంది క్రిస్మస్ పండుగ. పౌలు కానీ, పేతురు కానీ, 12 అపోస్తలులు కానీ, ఆదిమ క్రైస్తవులు ఎవరు కానీ మొదటి శతాబ్దము, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం వాళ్ళు క్రిస్మస్ పండుగ చెయ్యలేదు. రోమన్ క్యాలెండరు సూర్యమాన సంవత్సరం రోమన్ చక్రవర్తులే క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు మొత్తం వాళ్ళది ప్రపంచ సామ్రాజ్యం కదా, ఆ ప్రపంచ సామ్రాజ్యం అంతటా కూడా వాళ్లకు హాలిడే ఉన్న ఒకరోజు. అంతకుముందు సూర్యదేవుని అవతారము, సూర్యదేవుని ఆరాధన చేసేది. ఎట్లాగూ పబ్లిక్ హాలిడే, గవర్నమెంట్ హాలిడే ఉంది. ఇప్పుడు మనం యేసుదేవుణ్ణి ఆరాధిస్తున్నాం కనుక రోమన్ క్యాథలిక్ వాళ్ళు కూడా ఆలోచించుకొని మరి తిబెరి కైసర్ ఏలుబడిలో పొంతి పిలాతు యూదయకు అధిపతిగా ఉన్నప్పుడు, హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నప్పుడు, ఈ ఫలానా అధికారుల సమయములో యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చాను. ఇలాంటి ఈ కొన్ని చారిత్రక ఈ దస్తావేజులు టైమింగ్లను బట్టి వాళ్ళు రఫ్గా ఉజ్జాయింపుగా డిసెంబర్ 25 ఎట్లాగో పబ్లిక్ హాలిడే కనుక ఆ దగ్గర పట్ల యేసు జన్మం కూడా ఉండొచ్చని వాళ్ళు రోమన్ క్యాలెండర్లో ప్రకటించారు. ఇప్పటికీ మనం పాటించేది రోమన్ క్యాలెండరే. రోమన్ క్యాలెండరే బ్రిటిషర్స్ పాటించారు, అదే మనం పాటిస్తున్నాం. అందుకే డిసెంబర్ ఎప్పుడు 1వ తారీఖున వస్తుంది. కానీ యేసు జననము ఎప్పుడు, యేసు మరణ పునరుద్ధానములు ఎప్పుడు జరిగినాయి అంటే పస్కా పండుగ, యూదుల పస్కా పండుగ, పస్కా అనబడిన పులియన్ రొట్టెల పండుగ సమీపించినప్పుడు యేసు యెరూషలేములో ఆయన ప్రవేశించాడు. మరి తర్వాత దినం విశ్రాంతి దినము, ఇవన్నీ ఉన్నాయి. యేసును సిలువేసిన మరుసటి రోజు విశ్రాంతి దినం కనుక యూదుల క్యాలెండర్ ప్రకారం ఏ రోజు ఆయనను బలిచ్చారో, ఏ రోజు తన్ను తాను ఆయన బలి అర్పణగా అర్పించుకున్నాడో దానికి పస్కా పండుగ ఆధారం, పులియన్ రొట్టెల పండుగ ఆధారం. పస్కా బలి ఐగుప్తులో ఇశ్రాయేలీయులను కాపాడి ఐగుప్తీయుల మీదకి ఖడ్గం పంపినప్పుడు ఆ ఖడ్గం ఇశ్రాయేలు మీదకి రాకుండా రక్త ప్రోక్షణాచారం దేవుడు ఆచరింపజేశారు, పస్కా గొర్రెపిల్ల రక్తం. ఆ పస్కా గొర్రెపిల్ల స్థానంలో యేసు లోకమంతటి కొరకు బలి అయినాడు. కనుక పస్కా పండుగ లెక్క ప్రకారము ఈ గుడ్ ఫ్రైడే చూస్తారు. అంటే గుడ్ ఫ్రైడే ఎప్పుడో చూడడానికేమో మనకు యూదుల క్యాలెండరు ఆధారం. కానీ యేసు జననం ఎప్పుడు అని ఆలోచించేటప్పుడు రోమన్ ప్రభుత్వం రోమన్ క్యాలెండర్లో పెట్టినటువంటి ఆ డేట్ ఆధారం. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 25నే వస్తుంది, అదే క్యాలెండర్ కాబట్టి. మనం పాటించేదేమో రోమన్ క్యాలెండర్ 365 రోజులు, యూదుల క్యాలెండర్ ఏమో 360 రోజులే. కనుక వెనక ముందు అవుతూ ఉంటుంది. జూయిష్ క్యాలెండర్ ప్రకారం చూస్తారు గుడ్ ఫ్రైడే ఎప్పుడని.